అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీమ్ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. జగన్ను బాగానే ఆడుచుకుండు బాబు సారు. పరదలు కట్టుకొని తిరిగేటాయన వరదలల్లా దిగిండు అనుకుంటాయిండు ఫైరు. వరదలు చేయంగా తిండి పొట్లాలు వంచనికి వాడుతుర్రు డ్రోన్లు. టెక్నాలజీని వాడి తీరుస్తుర్రు పబ్లిక్ పర్షాన్లు. 20 రూపాయల వడాపావు కోసం పోతే 5 లక్షల నగలు చోరీ. ఇసొంటి దొంగలతోని జర పైలంగుండుర్రి. వానలు వరదల పేరు మీద పాలిటిక్స్ ల పంచాదులై పార్టీల నడుమ కామెంట్లు కౌంటర్లు కూడా వరదల లెక్కనే వాడుతున్నాయి. మీరు చేసిందే ఇదంతా అనంటే ఇసొంటి టైంలా మీరేం చేస్తలేరుగా అనుకుంటా ఒకరి మీద ఒకరు మాటలు ఇసురుకుంటున్నారు. ఏపీలా వరద ఎట్లా పెరుగుతుందో లీడర్ల నడుమ వారు కూడా గట్లనే పెరుగుతుంది. అమరావతి పురాగా మునిగిపోయింది అన్నట్టు జగన్ మాట్లాడే వరకల్లా ఆగ్రహం పెరిగిన బాబు సారు ఇగో ఇట్లా బగ్గుమన్నాడు. వానన్న జరంతసేపు గిర్విస్తుందేమో గాని ఏపీల పార్టీల లీడర్లు ఇప్పటి సీఎం ఎక్స్ సీఎం నడమైతే పంచాదులు పంచులకు గ్యాప్ ఉంటలేదు. ఓ దిక్కు వరదల దిగుకుంటా పబ్లిక్ తిప్పలరుచుకుంటేనే ఇంకో దిక్కు పక్క పార్టీలను వాళ్ళ పాలనను అరుచుకుంటున్నారు. అమరావతి రాజధాని అంటిరి మరి పురాగా మునిపోయే కథ అయిందిగా అని మాజీ సీఎం జగన్ మాటలనే వర్కల ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్దం బీపీ వేరినట్టు అయింది. తప్పుడు ప్రచారాలు బంద్ చేసి నిజాలు మాట్లాడు జగన్ అమరావతి మీద ఇంత విష ప్రచారం ఎందుకు? నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇసం టారెంట్ చూడలేదని గట్టిగానే ఇచ్చి పడేసిండు. 45 ఏళ్లు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం. ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. ఆడితోనే ఏం ఆగలే, ఊకుంటే ఇట్లనే ఏదో ఒకటి అంటారు అనుకున్నాడో లేకుంటే అన్నప్పుడే దన్న ఇచ్చేసేయాలే ఆలస్యమైతే అచ్చలు మంచిగుండదు అనుకున్నాడో ఏమో గానీ జగన్ నిలబడిలా ఎప్పుడు ఇటువంటి విపత్తు వచ్చినా రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగేటోడు. కానీ ఇప్పుడు గతి లేక బురదలకు దిగిండి అనుకుంటా అరుచుకున్నాడు. ఇట్లా 5 ఏళ్లు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి, అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు? దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? ఉత్తప్పుడే మాట అంటే వడకుంటా ఘాటు కామెంట్లతోని పోటాపోటీగా ఈటెలసొంటి మాటలు ఇసురుకుంటారా జగను బాబు. అసొంటిది ఇప్పుడు అమరావతి టార్గెట్ గా రాజకీయం నడుస్తుండే వరకలా ఇగో ఇట్లా బాబు సార్ తగ్గేదేలే అన్నట్టు బగ్గనే అరుచుకున్నాడు. మరి రేపు వరదలు తగ్గినా ఈ వారం ఆగుతుందో లేదో చూడాలిగా. అబ్బబ్బా, ఏం వానలు, ఏం వరదలు! టీవీలల్లా, ఫోన్లల్లా, పేపర్లల్లా చూస్తున్న మనకే గింత గోస అనిపిస్తే పాపం ఏపీ సైడ్ జనాలు ఎంత గోస పడుతుండాలి. ఏం కథ! ఆడకట్టులే అమాంత మునిగిపోయే వరకల్లా బిల్డింగులెక్కి బిక్కు బిక్కుమనుకుంటా ఉంటురు పాపం. అసొంటోలకు టెక్నాలజీ వాడి ఇగో ఈ తీర్ల అవసరాలు ఆకలి తీరుస్తుర్రు. 2 రోజులైతున్నా ఏపీలో వరద ఏమాత్రం తగ్గకపోయే వరకలా శాంతించు తల్లి అనుకుంటే నదులకు పూజలు చేసుకుంటే దండాలు పెడుతురు జనాలు. ఇప్పటికే విజయవాడలా ఇంకా మస్తు జాగాల కాలనీలు మునిగిపోయినాయి. పానాలు కాపాడుకునే తందుకు పైసలు ఇచ్చి మరీ పడవలెక్కిపోతురు పబ్లిక్. ఇండ్లను ఉండరాక కుటుంబాలన్నీ బిల్డింగ్లకు బిక్కు బిక్కుమనుకుంటే పానాలు అరచేతులు పట్టుకొని ఉంటున్నారు. ఈ టెక్నాలజీని వాడి పబ్లిక్ తిప్పలు తీరుస్తురని సీఎం చంద్రబాబు ఆఫీసాలకు ఆర్డర్ వేసే వరకలా ఇగో ఇట్లా డ్రోన్లతో జనాలు గోసలు తీరుస్తురు. ఆడాడ వరదలకు ఎవ్వరు కూడా దిగేతందుకు లేకుంటాయి వరకలా ఇట్లా డ్రోన్లు వాడి నిమిషాలనే డైరెక్ట్ చేతులకే అందుడుతోని పబ్లిక్ కూడా పరిశాలు తప్పుతున్నాయి. ఇంకొన్నిటి కాడ డ్రోన్లకి ఇట్లా బకెట్లు కట్టి అవి ఇట్లా తిండి భూవ సామాన్లు వేసి పంపుతుండే వరకలా ఈ వీడియో నాగబాబు ట్వీట్ కూడా చేసి షబాజ్ జన సైనిక్స్ అని రాసుకొచ్చిండు. ఇక విజయవాడ ఇట్లా హెలికాప్టర్ తో బిల్డింగ్ల మీదకి తిండి పొట్లాలు ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. పాపం ఎంత ఆకలితోనుర్రో ఎప్పటి సంది ఎదురు చూస్తుర్రో. గాలి మోటార్ రాగానే తలోట అందుకొని దీన్ని కడుపు నింపుకున్నారు. మొత్తానికి ఇట్లా ఓ దిక్కు హెలికాప్టర్లతోని డ్రోన్లతోని ఏదో ఓ తీర్లా ఎట్లయినా వేసి పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు తనలు ఆడుతున్నారు. మరి 2-3 రోజులన్నా వానలు తగ్గి వరదలు తక్కువ అయితే జనాలు జర నిమ్మలంగా ఉంటారు. చిన్నగా తీయండి. అటుపక్కగా ఉండండి. బాబా
నిన్ను అలా ఎవరినన్నా నమ్మేటట్టున్నదా పరిస్థితి? మంచోళ్ళ లెక్క ముసుగులు వేసుకొని తిరుగుతున్న పాపిష్టోళ్ళు మన పక్క పొంటే తిరుగుతుంటారు. సాయం పేరుతోటి దగ్గరకు వచ్చి మన గుండెలే కొట్టుకొని పోతుంటారు. ఇగో గిట్లా వీళ్ళు నాశనమైపోను, ఇలా గత్తరొచ్చిపోను. అట్టిగా 5 లక్షలు విలువైన నగలు ఎత్తుకపోయినరు. ఇలా నెత్తుకపోయి ఎట్లా పెట్ట. మహారాష్ట్రలో ఉన్న పూణేలా గీ ఇద్దరు అవ్వతాతలు స్కూటీ ముంగట సొమ్ముల బ్యాగ్ దలిగించుకొని పోతుండ్రు. ఒక ఆడ పెద్ద మనిషి కాకలై వడాపావు తిందామని బండి సైడ్కు పెట్టి లోపటికి పోయిండు. ఆ టైంలో ముసలవ్వ బండి కాన్నే నిలబడున్నది. ఇంతెల్మే వెనక పొంటి తెల్ల గీతలు అంగేసుకొని ఓ బద్మాషోడు నడిచొస్తుండు చూడురి. ఆ వెనక ఇంకొకడు బండి వేసుకొని వచ్చిండు. జరంతా ముందుకు పోయిండు. మళ్ళీ వెనకకు వచ్చి అరే ఆంటీ బండి వెనక టైర్ పంచర్ అయినట్టు చూడురి అని చెప్పిండు. నిజమే అనుకొని బండి ముందు నిల్చున్న అమ్మాయి వెనకకు పోయి చూసింది. గంతే అద్వార్దాంక ఆడ నిలబడ్డ పంది మొక్కపోడు ఆయనతో అవ్వ వెనకకు పోంగనే బండి ముంగట తలిగిచ్చిన బ్యాగ్ నెత్తుకొని ఉరికిండు. నా బ్యాగ్ అని ఎంత ఏడ్చినా ఆడు దొరుకుతాడా? ఎప్పుడో పరారైండు. పోయి పోలీసులకు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు సీసీ వీడియోలతోటి దొంగల జాడ పట్టుకునే పనులున్నారట. బ్యాగు చేతిలో పట్టుకున్నా మంచిగుండు. ఏం పాడో చాలా సేపటికెళ్ళి వీళ్ళని ఫాలో అయ్యి పని చేసినట్టుండ్రు బద్మాషోళ్ళు. చూసిండ్రు కదా, బయటకు పోయినప్పుడు పైసలే గాని సొమ్ములే గాని ఏదన్నా వస్తువే గాని కొంట పోతప్పుడు జర పైలంగుండుర్రి. ఎవరు నమ్మేటట్టు లేదు కదా ఇయ్యాల రేపు. ఈ వానలు వరదలు వచ్చిన ఆపతి కాలంలో ఎవ్వలైనా ఆశతోటి ఎదురు చూసేది తొలుత ప్రభుత్వ సాయం కోసమే. తర్వాత ప్రకృతి శాంతించాలి దేవుడా అని మొక్కుతారు. ఇప్పుడు ఈ రెండు ఖమ్మం జిల్లాల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారే అయ్యిండు. మొన్న హైదరాబాద్ బయలుదేరిన మనిషి వానలను అంచనేసి జిల్లాలనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులను ఉరికించుకుంటా సారు కూడా బాధితులను కాపాడేందుకు కన్న కష్టాలు పడ్డాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు నిజంగానే ఈ ఆపతి కాలంలో పట్టెడవని విక్రమార్కుని లెక్కనే కనిపించిండని అంటున్నారు. సారు పడుతున్న తపన చూసినోళ్ళు. 3 ఒద్దుల సంధి మునుం పెట్టి కొడుతున్న ముసురు వానల ముద్ద నోట్ల పెట్టకుండా ముంపు ప్రాంతాలల్లా గల్లీ గల్లీలా ఇల్లిల్లు తిరుగుకుంటా నేనున్నా అని భరోసా ఇచ్చిండు. ఎన్ను దట్టి ధైర్యాన్ని నింపిండు. ఇంకో దిక్కు మున్నేరు వాగు పొంగింది చూసి ఆఫీసర్లను అప్రమత్తం చేసిండు. పబ్లిక్ ను వీలైనంత తొందరగా ఆడికెళ్లి తరలించాలని ఆర్డర్ వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూనే ఉండు. దాంతో చాలా మటుకు ప్రాణ నష్టం కాకుండా కాపాడిండు. ఇక కొందరు బాధితులను రక్షించనీకే హెలికాప్టర్ ను రప్పియనికే చాలా దానిలాడిండు. కానీ ఓ దిక్కు ఈదురుగాలులు, ఇంకో దిక్కు ముసురు వానలతోటి హెలికాప్టర్లు ఎగరలేని పరిస్థితి ఉందని చెప్పిన సారు ధైర్యం జడకుండా పడవలు జేసీబీలలో పోయి బాధితులను కాపాడే ఉపాయం చేసిండు. ఉత్తప్పుడు చేసే సాయం ఎవ్వరు గుర్తు పెట్టుకుంటారో లేదో గాని ఆపతిలో చేసిన సాయం ఎక్కువ మంది ఎవ్వరు మర్చిపోరు. సార్ ఇంటి లాదులను ఇడిచిపెట్టి ఆఫీసులలోనే ఉండి తిని తినక ఎప్పటికప్పుడు ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగ్లు పెట్టి పరిస్థితిని తెలుసుకుంటూనే ఉండు. అవసరమైన జాగలల్లా సాయం చేసేటోళ్లను పంపించి వాళ్ళకి తిండి నీళ్లు షెల్టర్ ఇచ్చేటట్టు చూసిండు. వరద బాధితులకు సర్కారు ఎప్పుడు అండగా ఉంటదని మంచి భరోసా కల్పించిండు. గుండె గరిగే సీన్లు మనసు కలుక్కుమనే కష్టాలు చూసి సార్ చలించిపోయిండు. వాళ్ళ కష్టాన్ని సీఎం సార్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కన్నీళ్లు దుర్చేతందుకు ఎంత దూరమైనా పోతా అనిపించిండు. ఇప్పుడు ఖమ్మం ఇంత జల్దీగా కోలుకుంటుందంటే బట్టి సార్ అప్రమత్తతనే. ఆన్నే ఉండి ఆఫీసర్లను ఉరికిచ్చిన తీరే అని ముఖ్యమంత్రి సార్ కూడా కొనియాడిండు. ఆపతి టైంలో బట్టి సార్ నిజంగా పట్టిడవని విక్రమార్కుడే అనిపించిండని అటు సార్ అభిమానులు కూడా తారీఫ్ చేస్తుండ్రు. విజయవాడ వరద బాధితులను చూస్తుంటే ఈ కష్టం పగోలకు కూడా రావద్దనిపిస్తుంది. కండ్ల ముంగట కట్టుకున్న ఇండ్లకు వరదొచ్చి నిలువ నీడ లేకుండా అయింది. కట్టు బట్టలతోని బతుకులు బజాట్లకు వచ్చింది చూస్తే ఏం కష్టం ఇది అనిపించబట్టింది. ఇక ఇంటర్నెట్ లో ఈ వీడియో కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇప్పుడు ఈడ ఒకరినొకరు అమరుకొని కన్నీళ్లతో ఓదార్చుకుంటారు కదా. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. విజయవాడ సింగ్ నగర్ లకు వచ్చిన వరదలల్లా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తలో దిక్కు పోయినరు. ఎవరు బతుకున్నారో ఎవరు గల్లంతైనరో కూడా తెలియదు. ఫోన్లు పనిచేస్తలే. 2 రోజుల తర్వాత ఇంటిని ఎంకలాడుకుంటూ వస్తుంటే బ్రిడ్జ్ మీద ఒకరికొకరు ఎదురు పడి ఇట్లా కన్నీళ్లు పెట్టుకుండ్రు.
తండ్రి కొడుకులు అలా పరిస్థితిని దలుచుకొని ఏడుస్తున్నది చూసి అక్కడున్నోళ్ళ కళ్ళు కూడా చెమ్మగిల్లినాయి. విజయవాడలో ఇట్లా ఇంటోళ్ళందరినీ ఎడవాపే వరదలు వస్తాయని ఎవ్వరు కూడా ఊహించుండరు. కానీ కాలం ఎప్పుడు ఏ తీర్లుంటదో తెలియదు కదా. వీళ్ళ బంధం గట్టిగున్నది కాబట్టి ఎవరికేం కాకుండా మళ్ళా కలుసుకుండ్రు. ఇసోంటి వరద బాధితులందరూ జల్దీ కోలుకోవాలి, అందరూ మంచిగుండాలని మన మైక్ టీవీ తరపున మేం కూడా ప్రార్థిస్తున్నాం. గిసోంటి ఆపతి కాలంలోనే ఒగలుకోగలం ఉన్నామని ధైర్యం ఇయ్యాలి మనమంతా. వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది అన్నము నీళ్ల కోసం మరి గోసలు పడుతుంటారు. ఉన్నయన్ని ఒడగొట్టుకొని బతుకు బజాట్ల పాలైతది. అసొంటి బాధితులకు తలింత చేసుకొని ఆసరైతేనే మనుషులల్లా మంచోళ్ళు ఇంకా ఆన్నో ఇన్నో మిగిలిన్నారా అనిపిస్తది. కొంతమంది లీడర్లు, సినిమీరోలు, సంఘాలు గదే పని చేస్తున్నాయి. ఎప్పుడు వరదొచ్చినా సాయానికి అస్సలే వెనకడుగెయ్యడని మళ్ళోసారి నిరూపించిండు నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. 2 రాష్ట్రాలకు షెరీ 50 లక్షల చొప్పున ₹1 సాయాన్ని ప్రకటించిండు. ఇక అటు ఇంకో సినిమా హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ అన్న కూడా అటు ఆంధ్రాకు 5 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు, మొత్తం 10 లక్షలు ఇచ్చిండు. డీజేటీల్లో అలియా సిద్ధు జొన్నలగడ్డ ఇటు తెలంగాణకు 15 లక్షలు, అటు ఆంధ్రాకు 15 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆదుకుండు. హాలే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ ముగ్గురు కలిసి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు ఇచ్చిర్రు. ఇక అటు ఎమ్మెల్సీ కమ్ జర్నలిస్ట్ తీన్మర్ మల్లన్న కూడా 1 నెల జీతం 2.5 లక్షల రూపాయలను వరద బాధితులకు సాయంగా ప్రకటించిండు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముంగట్టుకొచ్చినాయి. ఉద్యోగుల ఒక్కరోజు జీతం అంతా కలిపి 100 కోట్ల రూపాయలను సర్కార్కు విరాళం ఇచ్చింది. వైజయంతి సినిమాలు కూడా ఆంధ్ర సర్కార్కు 25 లక్షల చందా రాసిండ్రు. ఆయి సినిమాలు కూడా 20 లక్షలు ఇచ్చిండ్రు. ఇంక ఇట్లనే చాలా మంది విరాళాలు ఇచ్చేతందుకు ముంగట్టుకొస్తుండ్రు. మాపటికల్లా కొంతమంది సినిమీరోలు కూడా విరాళాలు ప్రకటించొచ్చు అని అంటుర్రు. ఏదైతేంటి ఎవరో ఒకరు ఆదుకుంటేనే కదా వరద బాధితులంతా మంచిగుండేది. 3 దినాల సంధి గెరవీయకుండా కొడుతున్న వానలతోని కొండ, కోన, వాగు, వంక అన్ని వంగి చూద్దామన్నా గజం జాగ కూడా కనిపిస్తలే. చెర్లు, కుంటలు, నదులు వంగి కొన్నూర్లు అయితే కనిపించకుండానే మునిగిపోయినాయి. ఊర్లలో ఉన్న ఇండ్లు, బండ్లు, సామాన్లు అన్ని కొట్టుకపోయినాయి. కానీ వరదలు పారుడైతే ఆగుతలే. ఇక ఆ గోస మా ఊరికి రావద్దని గిలేం చేసిరో చూడు. దినాం కొడతాను నాణాలతోటి చెర్లు, కుంటలు, ఏర్లు, నదులు అన్ని ఆకుంటా పారుతూనే ఉన్నాయి. కొన్ని జాగలను అయితే ఊర్లకే మునిగిపోయినాయి. ఎప్పుడు ఏ కట్ట దిగుతుందో అనుకుంటా బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతురు చాలా మంది. ఇక కృష్ణా నది పారే తీరును చూస్తుంటే ఆ భయానికే పానం అరిచేతిలో పెట్టుకొని బతకవలసి వస్తుంది ఆడ దగ్గర పోయింటున్న వాళ్ళకు. ఇక అందుకే అక్కడ ఉన్న శిలకలు మునిగిపోతున్నాయి. జర శాంతించు కృష్ణమ్మ అనుకుంటా పూజలు చేసిర్రు. కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకాల పిట్టలంక సాలెం ఊళ్ళే చెర్లు, కుంటలు, శిలకలు మొత్తం అన్ని మునిగినాయి. విశ్వనాథపల్లిలో అయితే కరకట్ట దాక్కుంటా కృష్ణమ్మ దూకుతుందని ఆ ఊళ్ళో ఉన్న అమలక్కలందరూ కలిసి చీరలు పెట్టి పసుపు, కుంకుమ, దీపాలు, అగరవత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి హారతిలిచ్చుకుంటా శాంతించు కృష్ణమ్మ నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటా పూజలు చేసిర్రు. ఇక పూజలన్నీ అందుకున్నాకనైనా ఆ కృష్ణమ్మ శాంతితో లేదో చూడాలిగా. అందుకే జర భద్రంగుండుర్రి. ఈడ ఆడని కాదు యాడ చూడు వరదలలో మునిగిపోయి నానా తిప్పల పడతారు. ఏదన్నా అక్కరొచ్చే పని ఉంటే తప్పితే వానలు తక్కువేదాకా బయటకు రాకుర్రి. ఏమంటున్నాం? ఇక మొన్న శ్రావణంలా పెండ్లిలై జర చాలా మంది వెజ్ భోజనమే పెట్టిరు కదా. అందులో కూడా నీసు తిండికి ఏ మాత్రం తీసిపోకుండా చాలా వెరైటీలు పెట్టిరు. అట్లా మెల్లమెల్లగా ఒక్కో వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఇగో ఈ వీడియో కూడా గట్లనే బయటకు వచ్చి గిరికలు కొడుతుంది ఇప్పుడు. కానీ గిది ఆడిబోరలు చూస్తే మాత్రం నోరు తెరుస్తారు కావచ్చు పక్క. ఎందుకంటారా? పానీపూరి అంటే నచ్చనోళ్ళు ఎవరన్నున్నారా? అందులో ఆడవిల్లలైతే అన్నం లేకున్నా సరే గాని 3 పూటలు పానీపూరి పెట్టినా యాష్టకు రాకుండా తింటారు. అది తినొద్దు మొర్రు అని ఎంత మొత్తుకున్నా భయాతోడ ప్యాస్దాలో అనుకుంటా తింటారు మంచిగా. ఇగో అట్లనే గీళ్ళు కూడా పెండ్లిల్లో పానీపూరి పెట్టిరు. కాకుంటే జర ఇచ్చంత్రంగా సర్వ్ చేస్తుర్రు. చేన్లలా గడ్డి మందు చల్లుతందుకు భుజాలకు మందు డబ్బా తొడిగిచ్చి చల్లుతారు చూడుర్రి. ఆగో గసొంటిదే ఓ డబ్బా వేసుకొని అందులో పానీ నింపి అడిగిన వాళ్ళందరికీ చేతులున్న పూరీలు ఇచ్చి అందులో పానీ నింపుతుండు. గమ్మతుందిలే ఐడియా. ఇక దొరికిందే ఛాన్సు. అందులో జర నీట్గా ఉందని గట్టిగా తిన్నారు కావచ్చు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. ఇక ప్రతి పెళ్లిలో ఏదో ఒకటి హైలైట్ అయినట్టు ఈ పెళ్లిలా అందరు దీని గురించే మాట్లాడుకుంటుర్రు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండే వరకల్లా చూసిన వాళ్ళంతా తీరుగా కామెంట్లు చేసి నవ్వుకుంటుర్రిగా. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.